ఇక రైతులు తెలంగాణలో ఉన్నటువంటి రైతులు లక్ష లోపు లక్ష వరకు రుణమాఫీ జరగబోతున్నది, రేపే వాళ్ళ అకౌంట్లలో జమ కాబోతున్నాయి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు తీపి కబురు. నిన్న మొన్న జరిగినట్టుగా రేషన్ కార్డు లేకపోతే రుణమాఫీ రాదేమో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. రేషన్ కార్డు అవసరం లేదు, కేవలం కుటుంబానికి సంబంధించినటువంటి వివరాల కోసం మాత్రమే రేషన్ కార్డు లేకపోయినా సరే 6,36,000 మందికి రుణమాఫీ ఇస్తాము, బ్యాంకర్లు వేరే ఖాతాలలో జమ చేస్తే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. నిజంగా ₹1,00,000 రుణమాఫీ జరిగితే గనక కేసీఆర్ కంటే తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఆయన సర్కారుకు రావాల్సినటువంటి పేరు అంతా ఇంత రాదు. మరి ₹1,00,000 రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 కల్లా, జూలై ఇప్పుడు ఇది జూలై 17, ఆగస్టు 15 అంటే ఇంకా నెల రోజుల్లోపే ఇప్పుడు 1,00,000, రేపటి వరకేమో 1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలు మాఫీ అవుతాయి. ఎవరెవరికి ₹1,00,000 ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకున్నారు, ఎవరెవరు అప్లై చేయలేదు, ఆల్రెడీ ఉన్నటువంటి రుణాల సంఖ్య ఎంత అనేటువంటి అంశం పైన క్లియర్గా ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఆ తర్వాత రుణమాఫీ కాకపోతే ఎవరిది కాలేదు అనేటువంటి అంశం పైన మళ్ళీ ఒక వివరాలు సమర్పించవచ్చు. రేపొద్దున ₹1,00,000 కోసం మీ టింగ్ టింగ్ అనేటువంటి ఫోన్ శబ్దం కోసము ఎదురు చూడాలి. దీనికి సంబంధించినటువంటి అంశంలో మరి రైతు రుణమాఫీ సాధ్యం కాదు అనేటువంటి మాట కేసీఆర్ గారు చెప్పారు. సాధ్యం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి సాధ్యం అయ్యేనా కాదా? రైతు రుణమాఫీ చేస్తే ఏవైనా మిగిలినటువంటి పొరపాట్లు ఉన్నా కూడా ప్రజలు వాటిని వదిలేస్తారా లేదా? మేజర్కి సంబంధించింది దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు ఖజానా పైన భారం పడేటువంటి అంశం ఇది. మరి ఆ 30,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా పక్కకు పోతాయి. ఎందుకంటే అది క్షేత్రస్థాయిలో 30,000 కోట్ల రూపాయలు ఖజానా నుంచి పక్కకు పోతే సాధారణంగా జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం పక్క పోతాయి. 30,000 కోట్ల రూపాయలు మళ్ళీ జమ కావాలంటే చాలా కాలం పడుతుంది. మరి ఏం చేస్తారు? 2 లక్షలు వస్తాయా, రేపు 1,00,000 వస్తుందా అనేటువంటి విషయం క్లారిటీ లేదు. నిన్న మాత్రం సమీక్ష చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అంశంలో క్లియర్గా ₹1,00,000 రుణమాఫీ చేస్తామనేటువంటి మాట చెబుతున్నారు. దానికి సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డి గారు కనుక మాట నిలబెట్టుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో తిరిగి ఆయన పెద్ద లీడర్గా, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంకా పెద్ద లీడర్గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజల్లో కూడా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది సాధ్యమయ్యేనా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా. అయితే ఇది ఒక్కటి మాత్రమే, ఇది చేసినంత మాత్రాన రేపు పొద్దుగాల ఎన్నికల్లో ఓట్లు పడతాయా పడాయా అనేటువంటిది కొలమానం కాదు మళ్ళా. అయితే ఇది ఈ రుణమాఫీ అయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే దానిపైన మాత్రం వెంటనే ప్రభావం ఉంటుంది. ఎందుకంటే 1-2 నెలల లోపే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మాత్రం దానిపైన మాత్రం ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది.